सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम्. ఏతావాన్ అన్నట్టయితే ఇంత అని పరిచ్ఛిన్నం చేద్దామనుకోండి, నష్టమేం లేదు. ఏతావానస్య మహిమ ఇలాంటిదయ్యా, ఓ సంఘటన జరిగింది, ఇదంతా వివరించారు. వివరించిన దాకా ఉండి ఏం జరిగిందయ్యా, ఇలా జరిగింది అన్నాడు. ఇలా జరిగింది అంటే ఎంతవరకు జరిగిందో చెప్పాడు. చెప్పినా మనకు అర్థం కాలే. సరే, ఆ సంఘటనలా విన్నాం అంతే. కానీ మనకు కనిపించని ఊహించని ఘట్టాల్లో చాలా ఉంటాయి. ఏం పర్వాలే, పరిమితి ఉంటే ఉండనివ్వండి. ఏతావాన్ ఇంత అని పరిమితి చెప్దామనుకోండి. అతః కంటికి కనిపించే ప్రపంచాన్ని కూడా దాటిపోయి ఉంటాడు కనుక జాయాన్ పురుష, గొప్పవాడైన పురుషోత్తముడిన, అంటే పురుషుల్లోకెల్లా శ్రేష్ఠుడు. అంటే ఇలాగ కూడా ఆయన ఘనతకేం తక్కువ కాదు. బాగా డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, అతనికి ఏమయ్యా అన్నీ ఉన్నవాడు అన్నాడు. లేదు, అతను అప్పుకి వెళ్ళాడు, లేదు లక్షాధికారి అన్నారు, ధనవంతుడే. కోటీశ్వరుడు అన్నాడు, ధనవంతుడే. నిజానికి లక్షాధికారితో పోల్చినట్టయితే కోటీశ్వరుడు గొప్పవాడు. కోటీశ్వరుడి కంటే 10,000 కోట్లు ఉన్నవాడు వాడు ఇంకా గొప్పవాడు. అయినప్పటికీ ధనవంతుడు అంటున్నాం మనం ఒకటే మాట. ఎలా అయితే నష్టమేముంది, అతని పరిమితికి ఏమీ లోటు లేదు. హరివంశం అంటుందొక మాట, బ్రహ్మాండేభ్యో అఖిలేభ్యశ్చ భూతేభ్యశ్చ ఏవచ బ్రహ్మాదిదేవ సంఘేభ్యో జాయానేవ జనార్దన. ఏ జనార్దనుడు ఉన్నాడే, బ్రహ్మాండాలని దాటి, తర్వాత ఈ అఖిల బ్రహ్మాండాలు దాటి, భూతములు దాటి, ఆ బ్రహ్మాది దేవతల సంఘములు దాటి అందరికంటే గొప్పవాడు. మనకి గజేంద్ర మోక్షంలో పోతన్న గారు చిన్న మాటల్లో చెప్పాడు ఈ మాటని. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు. ఆయనే పరమాత్మ. ఎంతకంటే ఏం చెప్పాలండి, జాయత్వం అంటే అర్థం అది. అంత గొప్పతనం ఇంకెలా చెప్పాలి, ఇతనే గొప్పవాడు అన్నాం. గొప్పతనం చెప్పాలి, ఏదో చెప్పాలి కదా, ఒక పరిమితి చెప్పాలి, ఓ సూత్రం చెప్పాలి. అందుకని సూక్తం అంటోంది పాదోస్య విశ్వభూతాని. సరేనయ్యా, ఇతని గొప్పతనం నేను చెప్పాలి, నీకు చెప్తా, వినిపించుకో. విశ్వభూతాని, ఈ సకల ప్రపంచంలో దృశ్యమానమవుతున్న ఈ సకల ప్రపంచంలో అందరూ కూడా ఈయనకి పాద 1/4 వంతు. అంతేకాదు అస్య త్రిపాత్, ఈ నారాయణునికి 3/4 భాగం ఉంది కదా. అంటే 4 భాగాల్లో ఒక భాగము ఈ సృష్టి, మిగిలిన 3 భాగాలు ఉన్నాయే, ఆ 3 భాగాలు ఎక్కడ? దివి అమృతం, పైలోకంలో అమృతత్వం, అంటే పరమ వ్యోమం అని పేరు దానికి. అప్రాకృతమైన పరమపదంలో జరామరణాలన్నవి లేకుండా ఉండే నిత్య వస్తు సముదాయము. నీ కంటికి కనిపించే వస్తువులన్నీ పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, మార్పు చెందుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ ఎదుగుతున్నాయి, మళ్ళీ తేడా వస్తోంది. షడ్భావ వికారాలన్నీ వీటికి ఉన్నాయి. ఇవి ఏమీ లేనివి. ఇవి ప్రళయం లోపల కరిగిపోతాయి, ప్రళయం లోపల కూడా కరిగిపోనివి. ఇది మార్చే ప్రయత్నం చేస్తే రూపు మారిపోయి కొత్త రూపం, అక్కడ రూపు మారిపోయిన యథార్థ స్వరూపం అలాగే ఉంటుంది. అలాగే పరమపదంలో భోగ్య వస్తువులు కానీ, భోగస్థానములు కానీ, భోగ పదార్థములు కానీ, భోగ ఉపకరణములు కానీ, ఇవన్నీ కూడా 3 వంతులు. ఇక్కడ ఉండేది 1 వంతు మాత్రమే. దానికి విష్ణు ధర్మోత్తర పురాణము ఇలాంటి వాటితో పాటు విష్ణు పురాణంలో చెప్తారు, అస్త్రభూషణాది రూపాల్లో ఉండే దేవతలంతా కూడా నిత్యులు, కేవలం భగవదనుభవం పొందడానికే ఉన్న నిత్యులు. భగవంతుని చేతిలో శంఖం ఉంది, చక్రం ఉంది, గద ఉంది, ఖడ్గం ఉంది, మెడలో వనమాల ఉంది, మెడలో వేసుకున్న మణుల లోపల చింతామణి ఉంది, కౌస్తుభమణి లేదా శ్రీవత్సమనే పుట్టుమచ్చ ఉంది, ఆదిశేషుడున్నాడు. ఇవన్నీ కూడా ఆదిశేషుడు అంటే ఒక పాము, ఒక పాన్పు, ఏదో ఖడ్గము ఒక ఆయుధము, శంఖము ఏదో వస్తువు అనుకుంటున్నాం. కాదు, ఆయన ధరించిన ఆభరణములు కానీ, ఆయన దగ్గర ఉన్న వస్తువులు కానీ, ఆయన చుట్టుపక్కల ఉన్న పరివారము కానీ
వాళ్ళు మీకు కనిపించినట్టు వాళ్ళు మాత్రమే కాదు, మన కంటికి కనిపించని దివ్య తత్వము ఏదుందో ఆ తత్వమే ఆ రూపంలో ఉంది. ఎలాగంటావా, భూమండలం ఒక రూపాన్ని ధరించి స్వామి చేతిలో ఉంది. మన మనస్సు ఒక రూపంలో మారి శంఖముగా మారింది. మన చిత్తము ఇంకో ఆభరణముగా మారింది. అహంకారం. ఇది విష్ణు పురాణం అస్త్రభూషణాధ్యాయం అని దాంట్లో అద్భుతంగా వివరిస్తారు. అల్లా మారుతుంది. అలాంటి క్షేత్రమంతా అస్య త్రిపాత్ అమృతం దివి, పైన ఉన్నదంతాను. అంటే ఇదొక ప్రక్రియ. ఇంకో ప్రక్రియలో ఏం చెప్తారు అక్కడ, సృష్టిలోని సమస్త భూతములు కూడా పరమపురుషుని శక్తి లోపల ఒక భాగం మాత్రమే. దీనికే వేదంలో ఒక మాట ఉంది. ఓ 4 శ్లోకాలు బాగా చదివాడు అనుకోండి ఎవడైనాను, సంస్కృతం బాగా వచ్చండి. ఒకడెవడో 20 పుస్తకాలు చదివాడు, ఒకడెవడో ఒక పుస్తకం చదివాడు. 20 పుస్తకాలు చదివిన పట్టుకుని అబ్బో చాలా పుస్తకాలు చదివాడు, నిజమే అనుకుంటున్నాం. వేదం ఏముంటుందో తెలుసునా నాయన, నీవు ఎంత చదివావో ఎంత చూసావో మనకి తెలియదు, కానీ 4 భాగాలలో 3 భాగాలు లోపలే ఉన్నాయి. 3 పదాని గుహానిహితాని, గుహ లోపల ఉన్నాయి. ఒక్క పదమే బయట మాట్లాడగలుగుతున్నాం. తురీయం వాచో మనుష్యా వదంతి. 4వ భాగం మాత్రమే మనం మాట్లాడగలం, అంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు బొమ్మందని. మనమేమిటి కాస్త చదువుకుని మాట్లాడగానే అందరూ ఓహనగానే నిజంగా నేను వ్యాసుడి వంటి వాడిని, నిజంగా నేను పుంభావ సరస్వతిని, నిజంగా ఏదో నిజంగానేనా? నీ లోపల ఉన్న 4 భాగాలలో 3 భాగాలు ఉండిపోయాయి, ఒక భాగమే. అంటే త్రిపాత్ అంటే అధికాంశ అమృతం నశించనిది, అది దివి భాసతే జాగృవాన్ సత్సమింధతే అంటుంది వేదం. అదే జాగరూకమై వెలుతురులో ఉంటున్నది. విష్ణు పురాణం చెప్తుంది, యస్య అయుత అయుతాంశే విశ్వసృష్టి ఇయం స్థిత ఇది. అయుత అయుతాంశే అంటే ఒకదాన్ని 1000 భాగాలు చెయ్యండి, దాంట్లో ఒక భాగాన్ని తీసి మళ్ళీ 1000 భాగాలు చేయండి. ఆ ఒక్క భాగంలో అంటే చెయ్యగా మిగిలిన ఒక భాగంలో ఇంకో 1000వ వంతు కంటే 1000వ వంతు కింద ఈ సృష్టిలో ఉంది. అంటే పంచదార ఉంది, పంచదారలో ఒక కణం తీసుకోండి, దాన్ని 1000 ముక్కల కింద కొట్టండి. ఆ 1000 ముక్కలో 1000వ ముక్క ఉంది కదా, దాన్ని మళ్ళీ 1000 కొట్టండి చేతనైతేను. అంతటి సృష్టి అన్నది కంటికి కనిపిస్తుంది, అంత ఉంది. అందుకని చెప్పడానికి లేదు. త్రిపాత్ అంటే 3 అంటే 3 అనే కాదు, ఎన్నో సంఖ్య కలిగినది అని అర్థం. పెద్ద సంఖ్య కలిగినది, అనేకము అని చెప్పి. పాద గుణం ఒక భాగం మాత్రమే. త్రిపాత్ అంటే అనంత కళ్యాణ గుణగణముల పరంపరలో పరమపదంలో ప్రకాశించేవాడు పరమాత్మ. ఈ సృష్టి అన్నది అత్యంతమైన అల్పము. లేదంటారా? త్రిపాదస్య అమృతం దివి అన్న తోట 4వ భాగము సృష్టి. ఇది అనిరుద్ధ తత్వము అంటారు. 3 భాగాలున్నాయి, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న. ఇది పైలోకంలో ఉంటుంది. కనిపిస్తున్నదే అది అనిరుద్ధ తత్వము, త్రిపాద్ అమృతం. ఇంకోటి ఏం చెప్పారంటే, త్రిపాద్ అంటే తేజస్సు, జలము, భూమి. ఈ 3 ఏనాటికి చెడవు. తేజస్సులో కానీ, రసము కానీ, గంధము కానీ ఏనాడు చెడవు. చెడని పదార్థములు అవి అక్కడ ఉన్నాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ ఉన్నాయి కదా. అగో ఆ 3 లోపల 3 అక్కడ ఉన్నాయి, 4వదే ఇక్కడ ఉంది. లేదు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ 4 దశలు ఉన్నాయి. మనం ఉన్నది కేవలం జాగ్రత్త దశలో ఉన్నాం, కనిపించని 3 అక్కడ ఉన్నాయి. తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాం మనం, 3 మాసాలు ఎక్కడున్నామో ఆలోచించుకోండి. అది 3 పాదాలు, 12 నెలలు. ఇలాంటి వివరణతోటి త్రిపాదస్య అమృతం దివి, 3 పాదములల్లాగా వ్యాపించి ఉంటాయి. ఏతావాన్ అస్య మహిమ అతోధ్యాయాగుంశ పురుష. అందువల్లనే పరమపురుషుడు అంత గొప్పవాడు. అన్నమాచార్యుల వారు ఒక చిన్న మాటలో అంటారు, పరమపురుషుడు గోపాలవాలుడైనాడు అన్నాడు ఆయన. పాట అందరూ పాడతారు, కీర్తనలు అందరూ పాడతారు, కానీ దాంట్లో భావాన్ని తెలుసుకున్నట్టయితే కళ్ళ నీళ్ళు వస్తాయి. పరమపురుషుడు ఈ సకల సృష్టిని సృష్టించగలిగిన వాడు, అన్ని అధీనంలో పెట్టుకోగలిగిన వాడు
గోపాల బాలుడైనాడు, చిన్న పిల్లవాడయ్యాడా. లోకాలన్నిటినీ శాసించేవాడు యశోదమ్మ శాసనానికి లొంగాడా. లోకాలన్నీ బెదిరించగలిగినవాడు యశోదమ్మ కర్ర పట్టుకుంటే గడగడ వణికాడా. లోకాలన్నిటిలో ఉండే అందరూ వచ్చి సేవించుకోవాలని కోరుకునేవాడు కృష్ణ పరమాత్మ ఈ కిందకి వచ్చి ధర్మరాజు చెప్తే రాయబారానికి వెళ్ళాడా. అర్జునుడు చెప్తే గుర్రపు బండి తోలాడా. మరకడవుల్లో చెప్తే ఏదో చేశాడా. చేస్తాడా? ఎవడి మాటైనా వినాలా. గోపాల బాలుడైనాడు, పరమపురుషుడు గోపాల బాలుడైనాడు. అంతటి పెద్దవాడింతకి దిగాడన్నట్టయితే చిన్నవాడు అనుకుంటే ఎలాగా. అంటే ఏతం ఇంత పొడుగ్గా ఉంటుంది, అది కాస్త తాడుకట్టు దింపగానే లోపలికి వెళ్ళిపోయిన బావి లోపలికి ఇలా కిందకి పోతే దేవుపయోగం ఉన్నట్ట. ఏతము చెడిత వంగును పాతాళము నీరు తెచ్చి బయలంజల్లున్. పరమాత్మ కూడా ఏతము వంటివాడు, కింద దాకా దిగుతాడు, అద్భుతమైన పట్టుకొస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, ఒక గొప్పవాడు ఎవడైనా కానీ అతి కిందకి దిగి ఉన్నట్టయితే అతన్ని అవమానంగానే చూస్తాం. అతడు కిందకి దిగాడంటే అతని గొప్పతనానికి లోటు లేదు. మిగిలిన వాళ్ళని గొప్పవాళ్ళని చెయ్యడం కోసం అతడు కిందకి దిగుతున్నాడు. అది విశేషం అన్నమాట. సర్వం